సార్ రేయ్ ఆ, మా ఆవిడ ఫోన్ కి ఫోన్ ఎవరు? చేసి పాటలు పాడమే కాకుండా ఓ, 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 ఓ. నాకు ఫోన్ ఇమ్మంటావురా నువ్వు ఆ? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ భాగవతం చి, 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 చి. రేయ్ ఆ, సార్ ఎంత అందంగా ఉన్నావే అయ్యో, ఎవరే నీవా అయ్యో. వేరే పాట దొరకలేదా నీకు అలా తిట్టకండి సార్. నువ్వు మర్చేంట్రా ఊరికే నోరు బారేసుకుంటారు ఎందుకు సార్? చెప్పు నువ్వు కొట్టిన ఆమె జెంటిల్మన్ సార్. కొట్టి చంపేస్తా అర్థం చేసుకోండి సార్. నేను మిమ్మల్ని రేయ్, పగిలిపోద్ది. రెచ్చిపోతున్నావేంట్రా? అయిపోయావురా నా చెప్తున్నాను చేతుల్లో. విను. నేను నీ దగ్గరకు వస్తా, లేకపోతే నువ్వు నా దగ్గరికి రా. ఒక అమ్మకి అబ్బకి మళ్ళీ చెప్తున్నాను, ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడైతే నన్ను కాచేరా, నా దగ్గరికి రారా. రా, ఏమనుకుంటున్నావు నువ్వు నేనంటే నా సెల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ? క్యాచేరా చూద్దాం. నీ చూడ కోయలా సార్, జఫ్ఫా కేసు ఇన్వెస్టిగేషన్ కాసేపు పక్కన పెట్టు. నాకు ఎందుకో ఆ ముసలాడి మీద బాగా డౌట్ కొడుతుంది. మనకెందుకు సార్, ఆల్రెడీ ఒక కేసు ఉంది. అసలే సాయంత్రం అయింది. మీరు నన్ను తొందరగా ఇంటికి పంపించారనుకోండి, నేను మా ఆవిడ ఫ్యామిలీ చేసుకుంటాం. మనకెందుకు అనుకుంటే పక్కన చేయడు వచ్చేసి ఇండియా మీద మెసేజ్ చేస్తాడు, అప్పుడు మనతా పోతాం. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ లో రాకూడదు. నువ్వు ఇండియాలో పుట్టావు, ఇండియాలో పెరిగావు, ఇండియాకి ఏం చేస్తున్నావు, డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నావు? మటర్ జరిగిన 1 hour లో వాడు అక్కడ చేరుకున్నాడు. 1 hour లో పోస్ట్ మార్టం వచ్చింది. అసలు బాడీ ఎలా మిస్ అయింది? ఇది ఎప్పుడైనా ఆలోచించా? ఫ్యామిలీ చేసుకుంటాడంట, ఫ్యామిలీ టాప్ ప్లస్ ఫెలో. నీళ్ళు వచ్చింది వెళ్ళి. ఓ ఓకే సార్, ఉంటాను సార్, బాయ్ సార్. రాయ రాయ తొందరగా రాయ. అరే ఎవ్రీ అంతా నాకు చుట్టపోలు కూడా లేరు. అరే రే 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 ఎవరా మీరు అత్త? ఏం బ్రో మర్చిపోయినావు? అరే మీరన్నా చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏంది ఇట్లా వచ్చారు? సర్లే గాని కొత్త శవాలు ఏమైనా వచ్చినాయా? మీరే పాతగా ఎప్పుడు వస్తారు, కొత్తవి రాకుంటుంటాయా? ఇది కొత్తదే. మంచిదేనా? మంచిదే కాదు, సూపర్ ఫ్రెష్ ఉంది. లేత కిడ్నీలు బంపర్ ఆఫర్ తీసుకోండి. దసరా దీపావళికి ఆఫర్ వచ్చినట్టు. మరి ఇంకేంది, 4000 తీసుకో. ఏంది పాత రేటా? 5000 తక్కువ లేదు. రెగ్యులర్ కస్టమర్ రా. అరే రెగ్యులర్ కస్టమర్ మెంబర్షిప్ ఉండే ఇక్కడ 5000 లవ్ బరువు సూపర్ కిడ్నీలు. నీకు బలిసిందిరా. ఏ ఆయన బలిసినోడు, ఆయనకి 5000 పెట్టవా? 4000 తీసుకో, 4000 ఇరా. ఏ 5000 తక్కువ లేదు. ఒరేయ్, ఒక్క రూపాయి ఇచ్చేరా బాబు, ఆ మిగతా డబ్బులు నేను ఇచ్చేస్తాను రా. ఏ నీకు తెలియదు ఆవు, నేను మాట్లాడతాను ఆవు. నీ విలువ నీకు తెలియదు, నీ కిడ్నీ విలువ నీకు తెలియదురా. నాకు తెలుసు. 50,000 దొప్పుతారు, నువ్వు ఊకో. 5,000 ఫిక్స్. ఏం మాట్లాడుతున్నావు రా? ఇచ్చేరా. 5,000 ఇయ్యడే. 5,000 ఇయ్యరా? 50,000 దొప్పుతారు, 5,000 ఇయ్యరా? మంచిగా తినడు తాగడు. ఏమన్నా తవ్వుదా ఈ రోజు తీసుకో. వెళ్ళిపో అయితే అద్దులే, నాకు అక్కర్లేదు. నేను వేరే గిరాకు అరే, ఈడు వినేదట్లే. రేట్ అంటే రేటే. 1 2 3 4 5 అది సరేరా, రండి. తవ్వుకొని ఇచ్చేరా. మా తమ్ముడు ఇంజనీర్ చేయడానికి ఇవన్నీ. త్వరగా వెళ్ళాలి కానీ రా. తవ్వండి, త్వరగా తవ్వండి. అమ్మాయ్యా, తవ్వండి. నీ వల్లే కదా ఇవంతా. మీరు తవ్వండి, తవ్వండి. తీయండి రా. అమ్మాయ్యా, జాగ్రత్త. ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మళ్ళీ పూడ్చిపెట్టరు కదా. అరే కొత్త శవం తీయండి రా, తీయండి రా. ఇదేంటిరా, ఇందులో పోలీస్ ఏమో ఉంది. మనకెందుకురా, ముందు పని కానీ.
రేయ్ తొందరగా కానీరా పార్టీ వెయిటింగ్ అక్కడ. రేయ్ ఎవరు వచ్చారా? కమాన్. ఏంటి ఇదంతా? విశ్వనాథ్ వైఫ్ అగో నీ చెల్లి పెళ్ళన్నా భోషానాను నీకెంత డబ్బు ఎక్కడిది? ఆ? ఈ వయసులో పెళ్లి కావాల్సిన చెల్లింది సార్. ఇదంతా బస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. రేయ్, నీకు మాత్రం బాగుపడతారా? నీకు ఇంకా పడతాయా? తపస్సు కూడా ఇరుక్కున్నట్టున్నాడు. చేతులు కట్టేమంటావా? రేయ్ లేడీ తీసుకురారా. అన్నా, సూపర్ బాడీ సూపర్ కిడ్నీలనా? కిడ్నీలా? నో స్మోకింగ్ నో డ్రింకింగ్. బాబాయ్, డబ్బులు రెడీ చేయి. ఇడ్లీలో అమ్మతానేమో. రేయ్ త్వరగా కానీరా. నువ్వు సార్ నేను సార్ జఫాని సార్ జఫాని. ఎవరు? జఫా. నువ్వు చెప్పా. ఆ. సార్ సార్ ఏంటి సార్ ఎత్తుతున్నారు సార్? నీకో ఫోన్. 1 సెకండ్. సార్ హలో, కంట్రోల్ రూమ్. సార్ ఉన్నారా? ఆ? షిట్, బయటికి వెళ్ళారా? సరే, ఓ అడ్రస్ చెప్తాను, రాసుకోండి. నెంబర్ 18 రస్పాపూర్, మణికొండ చౌరస్తా. సార్ వస్తే అర్జెంట్ రమ్మని చెప్పండి. ఓ. అయిపోయారో జఫా. ఆ? దొరికాడు నా కొట్రి. దొరికాడు. షిట్, నాట్ రీచింగ్. గిరాకీ దొరికింది, చెప్పా దొరికిసాడు. నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. హలో హలో సార్. కిడ్నీ రాకెటా? ఎంత అందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? ఎవర్రా నువ్వు? వైబ్రేట్ అవుతుంది. చేయలకి ఇదేనా? నా ఫోన్ వైబ్రేట్ అవుతుందంటూ నీకెలా తెలుసు? చేసింది నేను కాబట్టి. ఎందుకు చేశావు? నీది కాబట్టి. నాది కాబట్టే. ఆ. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టుంటే రమ్మన్నావు కదరా. ఎప్పుడు రమ్మన్నారా? వచ్చానురా. నీలా ఒక అబ్బకి ఒక అబ్బకి పుట్టోని కాదురా నేను. ఒక అమ్మకి ఒక అమ్మకి ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టాను కాబట్టి వచ్చానురా. అందుకే నేను పట్టుకున్నా. ఏది? మా ఆవిడికి నీకు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా తెలుసా? కష్టపడి పోషిస్తున్నాను రా. అమ్మాయిని దొరకట్లేదు ఈ లోకంలో. ఆర్మీ
ఆఫీసర్ మా పెద్దన్న, కమిషనర్ మా చిన్న, ఏజెంట్ మా ఇంటి ఓనర్ రా. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అక్కడే ఉందిరా. నేను కూడా అదే డిపార్ట్మెంట్ రా బాబు. వదిలేరా బాబు, నీకు దండం పెడతాను. నీ ఎవ్వరై దయ్యంలో యాక్ట్ చేసి మా వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తావా? జయ హో సిజియో. జఫా ఏందా ఇదంతా? ఏందయ్యా ఇదంతా అంటావేంటయ్యా? నేను రావాల్సి వచ్చింది. ఐ క్యాప్చర్డ్ ది ఎంటైర్ ఇండియాస్ అండర్ గ్రౌండ్ కిడ్నీ రాకెట్. యూనో ఓ అంటారేంటండి? పర్సు పోతే కొనుక్కోవచ్చు సార్, కిడ్నీ పోతే ఎలా కొనుక్కుంటాం సార్? మీ డిపార్ట్మెంట్ చేయలేని పనులు మేం చేయాల్సి వస్తుంది సార్. ఎస్ అవును సార్. అలా ఆశ్చర్యంగా చూస్తారండి సార్? అడిగాను సార్, బతిలాడాను సార్, నా మాట వినలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవని చెప్పారు సార్. చచ్చినట్టు యాక్ట్ చేసి రావాల్సి వచ్చింది సార్. వచ్చాను, కష్టపడ్డాను, పట్టుకున్నాను. గట్లనా? గట్లనే. నువ్వు చెప్పేదానికి నీ పర్సనాలిటీ కరెక్షన్ కావడం లేదే. నిజమేనా? అరే నిజమేనా అని అడుగుతారండి సార్? మీ ఇష్టమైతే నమ్మండి, లేకపోతే మానేయండి సార్. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మాలాంటి వాళ్ళు ఖైదీలుగా మారాల్సి వస్తుంది సార్. అచ్చా జఫా, మా తపస్వి ఆడిపోయిండు. సార్ రిపోర్టింగ్ సార్, రిపోర్టింగ్ సార్. ప్రెస్ ఏం మాట్లాడారు ఇక్కడ అయిపోతే నిజం చేస్తుంది బట్టబయలు. ఎవడా నువ్వు? ముద్దులే. అది డెడ్ బాడీ సార్. డెడ్ బాడీయా? ఇదేంటి ఇక్కడ? ఓ లైటా. ఓకే ఓకే. సో నా సిగ్నల్ వస్తుందా? బేస్మెంట్ లో ఉన్నాం. ఓకే రెడీ చేసుకో. ఇక్కడ వరల్డ్ బిగ్గెస్ట్ కిడ్నీ రాకెట్ ఇప్పుడే పట్టుబడింది. కిడ్నీ రాకెట్ ని బట్టబయలు చేసింది మరెవరో కాదు, ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జఫా. ఇది తెలియగానే రంగంలోకి దిగింది మన టీవీ9. పేదవాళ్లను కూడా దోచుకునే రాబందులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసు వ్యవస్థ జఫాకి సాష్టాంగ నమస్కారం చేయాలి. జఫాని పట్టుకోవడానికి నియమించిన తపస్వి మాత్రం జఫా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడంలో మునిగిపోగా, ఈ లోపు జఫా మాత్రం ఈ కిడ్నీ స్కామ్ ని బయటపెట్టి తన సత్తాన్ని నిరూపించాడు. ఎస్ఎంఎస్ కాంటెస్ట్. జఫాని విడుదల చేయాలని మీరు అనుకున్నట్లయితే JAFFA అని టైప్ చేసి 52525 కి ఎస్ఎంఎస్ చేయండి. లేదు జఫాని తిరిగి జైలుకి పంపించాలనుకుంటే లైట్ తీసుకోండి. నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? నీ పేరేంట్రా? అదే నా పేరు.